అది 2019 అక్టోబర్. సరిగ్గా 6 ఏళ్ల కింద బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన ఆర్టీసీ మారణ కాండ అది. ఆ రోజు నుండి 2 నెలల పాటు తెలంగాణలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైనాయి. ఆర్టీసీ కార్మికులంతా రోడ్డెక్కారు, సమ్మెబాట పట్టారు. అప్పుడు ఆగింది కేవలం బస్సులే కాదు, ఆర్టీసీపై ఆధారపడి బతుకుతున్న జీవితాలన్నీ ఆగిపోయినాయి. ఉద్యోగుల చిన్న చిన్న డిమాండ్లను కనీసం వినకుండా ఫామ్ హౌస్ లో సేద తీరిండు నాటి సీఎం కేసీఆర్. 2019 అక్టోబర్ 12న ఖమ్మంలో శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. హైదరాబాద్ లో సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పదుల సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు వదిలారు. అయినా కేసీఆర్ చెల్లించలేదు. కార్మికులు వేడుకున్నా కనికరం చూపలేదు. సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించిండు. పైగా ఆర్టీసీని పూర్తిగా బంద్ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలు పన్నింది నాటి బీఆర్ఎస్ సర్కార్. ఆర్టీసీని కోలుకోకుండా అప్పుల్లోకి నెట్టింది. ఆర్టీసీ సమ్మె ముగింపు ఎక్కడదండి, ఇంకా ఆర్టీసీ ముగుస్తుంది. అలాంటి ఆర్టీసీని ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రగతి వైపు పరిగెత్తిస్తోంది. ఫ్రీ బస్సుతో మహిళల జీవితాల్లో వెలుగులు తెచ్చి ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తోంది. తమ 10 ఏళ్ల పాలనలో ఆర్టీసీని పూర్తిగా